నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్, ఈ మహాదారి ఓ మాయదారి అంటూ యాక్సిడెంట్లకు కారణమవుతున్న ఒక దారి అయితే ఉంది. దానికి యాక్సిడెంట్లకు సంబంధించి ఒక రూట్ అయితే ఉంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ మహాదారి ఓ మాయదారి అని హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. NH-16 కోల్కతా చెన్నైలను కలిపే కీలక జాతీయ రహదారి అన్నట్టుగా ఉంది. ఇట్లాగిచ్చారనమాట. ఇప్పుడు ఆ దారిలో ప్రయాణం అడుగడుగునా గండాలమయం. ఆ రోడ్డు మీదకి ఎంటర్ అయ్యాము అంటే ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుందట. ఆంధ్రప్రదేశ్లో 1021 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఎంతో నేర్పు ఉండాలి లేదా అదృష్టమైన ఉండాలి. ఆ రోడ్డు మీద ప్రయాణించాలి అంటే కాస్త ఆ రోడ్డు మీద ఎలా వెళ్ళాలి ఏంటి అనే టెక్నిక్ అయినా తెలిసి ఉండాలి. లేకపోతే మళ్ళీ తిరిగి అటు ఇటు రావాలంటే కాస్త అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలి అన్నట్టుగా ఉంది. అయితే ఆ దారి NH-16 అనేది మాత్రం ప్రమాదాలకు ఒక బాట. అది ప్రమాదాలు ఖచ్చితంగా అక్కడ జరుగుతాయి అన్నట్టుగా ఉంది. అయితే ఎందుకు అనే దాని మీద వీళ్ళు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అతివేగం అన్నట్టుగా అదుపులేని వేగంతో ఓ బైక్ దూసుకురావచ్చు. సర్వీస్ రోడ్లో నుంచి హఠాత్తుగా ఓ ట్రాక్టర్ కూడా ఎదురుపడవచ్చు. రాంగ్ సైడ్లో కారుతో ఓ పెద్ద మనిషి ప్రత్యక్షం కావచ్చు. నిబంధనల్లో లేని ఓ డివైడర్ మీ అదృష్టానికి అడ్డు కట్టవేయచ్చు. అక్కడ ఏదైనా జరగచ్చు. చూడండి, పక్కన సిమెంట్ రోడ్డు ఉంది. సిమెంట్ రోడ్లోంచి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే సడన్గా ఎట్నుంచైనా అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు ఇట్లా చూడండి, ఇట్లా ఎట్నుంచైనా వచ్చే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఉంది. మెజారిటీ వాహనదారులకు కనీస బాధ్యత ఉండదు. కనీసం ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా బాధ్యత అనేది కూడా ఉండదు. అదుపు చేయాల్సిన యంత్రాంగానికి ఏమీ పట్టదు. కనీసం అక్కడ ఆ విధంగా క్లమ్జీగా ఉంది. యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా పక్క నుంచి ఎటువైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఏంటో తెలియదు. అంత జరుగుతున్నా కూడా కనీసం అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అనే దాని మీద అయితే ఇచ్చారు. పరిశీలన చేసిందిలా అన్నట్టుగా దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ విధంగా వెళ్ళాయి ఏంటి అనే దాని మీద, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి ఏంటి అనే దాని మీద ఒక స్పెషల్ స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ స్పెషల్ స్టోరీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6 and 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మెయిన్ హెడ్లైన్ గరిష్టంగా 850 అన్నట్టుగా లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. అయితే లోక్సభ స్థానాల సంఖ్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేంటంటే గరిష్టంగా 850 అన్నట్టుగా 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన, ఈ సీట్ల పెంపుదల ఇవన్నీ చూసుకుంటే కూడా 2011 ఆధారంగానే జనాభా లెక్కల ప్రకారమే అది తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్టికల్ 81 సవరణకు అయితే బిల్లు అన్నట్టుగా ఉంది. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా 50% అన్నారు. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే 16వ తారీఖు అంటే రేపు అనమాట. రేపు ఒక ప్రత్యేక సమావేశాన్ని పార్లమెంటుకు సంబంధించినది ఈ బిల్లుల కోసం సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని అయితే రేపు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్య 550ని మామూలుగా ఇప్పుడైతే 550 ఉంది. ఇప్పుడు 54% తీసుకోవటం వల్ల గరిష్టంగా 850 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. ఎందుకంటే 33% మహిళలకు రిజర్వేషన్ అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 815గా, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35గా పేర్కొంది. దీంట్లో మొత్తం 850 815 ఏమో అన్ని రాష్ట్రాలకు సంబంధించి 815 అయితే, మిగతా 35 అయితే కేంద్ర ప్రాంతాలకు సంబంధించిందిగా ఉంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది.
దీని ప్రకారం దేశంలో లోక్సభ స్థానాలు 54.54% మేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్టికల్ 81(1) కింద రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే గరిష్ట లోక్సభ సభ్యుల సంఖ్య 530. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి గరిష్ట సంఖ్య 20గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం 543. అయితే అంతకు ముందు అయితే 530 లోక్సభ స్థానాల సంఖ్య ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20గా ఉండేది. ఇప్పుడు ఈ 54.54% తీసుకోవటం వల్ల దీనికి అంత శాతానికి పెంచడం వల్ల ఎంతగా పెరిగింది అంటే 850. అలాగే దీనికి సంబంధించి 35గా 815 అయితేనేమో ఇప్పుడు 54% పెరిగితే మాత్రం 815కు చేరుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఏమో 35గా పెరుగుతుంది. గతంలో 20 స్థానాలు ఉంటే ఇప్పుడేమో 35కు పెరిగే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా ఉంది. అందుకని దీని మీద చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అయితే రేపటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి. నెక్స్ట్ పలు అధికారులకు కూడా సవరణలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇందులో 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలుగా కల్పిస్తూ 55, 81, 82 అలాగే 170, 330, 332, 334 ఏళ్లకు సవరణలు అయితే కొన్ని ఆర్టికల్కి సంబంధించి సవరణలు అయితే చేయబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా పెరిగేవన్నీ అయితే జనరల్గా ఉన్న దానికన్నా ఇప్పుడు దేనికి ఎన్ని పెరుగుతాయి, ఏ స్థానాలకు ఎన్ని పెరుగుతాయని కనుక చూస్తే రాజ్యాంగంలో గరిష్టంగా 550 లోక్సభ స్థానాలు పేర్కొన్నా ప్రస్తుతం 543 మాత్రమే ఉన్నాయి. అంటే గరిష్ట సంఖ్యలో 98.72% నియోజకవర్గాలే ఉన్నట్లు లెక్క. ఆ నిష్పత్తి ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త స్థానాల సంఖ్యను 840 వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదివరకు వివిధ పార్టీల నాయకులతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చర్చ జరిపినప్పుడు మొత్తం స్థానాలను గంపగొత్తుగా 50% పెంచాలి అన్న ఉద్దేశంతో అయితే గతంలో మాట్లాడినప్పుడు మాత్రం 50% మాత్రం పెంచాలనుకున్నారు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత 54.54%కి పెంచేటట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు అన్నట్టుగా అయితే మనకైతే ఒక 13 స్థానాలు పెరిగే అవకాశం ఉంది ఈ పునర్విభజన వల్ల అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి. ఇంతవరకు మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ రష్యా ఇట్లా ప్రతిదీ విన్నాం. కానీ ఇప్పుడు అలా కాకుండా క్వాంటమ్ కంప్యూటర్లు మేడ్ ఇన్ అమరావతి అన్నట్టుగా నిన్న IBM నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీలో ఇక స్వావలంబన అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ క్వాంటమ్ ఐటీకి సిలికాన్ వ్యాలీ, ఇకపై క్వాంటమ్కు అమరావతి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు SRM యూనివర్సిటీ మేధా టవర్స్లో క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభించారు. రెండు ప్లేసుల్లో అయితే ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే IBM సంస్థ వచ్చే డిసెంబర్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేసే నాటికి అలాంటి కంప్యూటర్లనే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేయాలి, అమరావతిలోనే తయారు చేయాలని అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే క్వాంటమ్ పరిశోధనలకు నిధుల కొరత లేదని ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలని, భవిష్యత్తులో ఏ అప్లికేషన్ కోసం ఎవరిపైనా ఆధారపడకూడదు ఆయన స్పష్టం చేశారు. ఇది ఏదో నామకేవాజ్ స్టార్ట్ చేస్తున్నది కాదు, ఫస్ట్ది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, మనమే తయారు చేయాలి. భవిష్యత్తులో దేని గురించి అయినా సరే పక్క వాళ్ళ మీద ఆధారపడటం అనేది ఉండకూడదు. ప్రతిదీ కూడా మనమే ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని తయారు చేసుకునే దానికి మనం ముందడుగు వేయాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు కానీ లేకపోతే అక్కడున్న అధికారులకు కానీ పరిశోధకులకు కానీ క్వాంటమ్ పరిశోధకులకు కానీ ఆయన సూచించడం జరిగింది. అయితే అమరావతిని మరొక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి అమరావతి పేరు మారుమ్రోగడానికి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ కూడా చాలా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే
ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. దేని మీద అంటే యుద్ధానికి సంబంధించిన విషయాలు, అలాగే భారత్కి అమెరికాకి మధ్య పలు రకాల ఒప్పందాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అయితే కొన్ని ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరంలో అయితే మూడోసారి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యుద్ధం స్టార్ట్ అయిందో ఇది యుద్ధానికి సంబంధించి మాట్లాడే టైం స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి అయితే రెండోసారి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇయర్ మొత్తంలో 3 సార్లు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇద్దరు నేతల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సంభాషణ జరిగిందట. హర్మూజ్ ద్వైపాక్షిక ఒప్పందాలపై, హర్మూజ్ జలసంధికి సంబంధించి అలాగే ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి భారత్ అమెరికాకి మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగిందట. అయితే ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారట. అయితే ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషించడం ఇది రెండోసారి, అయితే ఈ ఏడాదిలో మూడోసారి. నెక్స్ట్, ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు, హర్మూజ్ జలసంధిని తెరవటం, భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, మరికొన్ని రోజుల్లో రెండు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు తదితరాలపై ప్రధానంగా చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు ఫోన్ చేశారు. 40 నిమిషాల పాటు చర్చించాము. ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ఒప్పందాల గురించి కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అంటూ కూడా ఎక్స్లో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే, బీహార్లో బీజేపీ తొలి సీఎం, బీజేపీకి సంబంధించిన బీహార్లో అయితే మొదటి సీఎం ఎవరు అంటే సమ్రాట్ చౌదరి నియమితులయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. నేడైతే ఆయన ప్రమాణం చేయనున్నారట. కమలం నేత అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్, అయితే నితీష్ కుమార్ రాజ్యసభకి సభ్యునిగా ఎంపికైన నేపథ్యంలో బీహార్ సీఎంగా ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్లేస్లో బీజేపీకి సంబంధించి బీహార్లో బీజేపీకి సంబంధించి మొదటి సీఎం ఎవరు అంటే సమ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి చూస్తే, ప్రజాస్వామ్యం మరింత వికసితం అంటూ ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు అంటే, 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఖచ్చితంగా వికసిత భారత్ అనేది సాధ్యం అవుతుంది. 2029 ఎన్నికల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తే, అయితే విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రతో వికసిత్ భారత్కు బలం. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మహిళల పాత్రను కూడా మనం తీసుకుంటే అయితే వికసిత భారత్ అని ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో దానికి బలం చేకూర్చే వాళ్ళము అవుతాము అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని మహిళలకైతే ఆయన లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకైతే ఆయన లేఖ రాయటం జరిగింది. మొత్తానికి ప్రజాస్వామ్యం వికసితం అవ్వాలి అంటే మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే మహిళా రిజర్వేషన్ రావాలి, ఆ బిల్లుకు కూడా ఆమోదం తెలపాలి అన్నట్టుగా ఆయన ఒక మహిళలకు సంబంధించి కూడా ఒక లేఖ అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సేమ్ అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులకు కానీ, ఆ లోక్సభ రాజ్యసభ ఎంపీలకు కానీ ఈ బిల్లుకు సంబంధించి, ఈ పునర్విభజన బిల్లుకు సంబంధించి, అలాగే మహిళల రిజర్వేషన్కు సంబంధించి బిల్లులకు కూడా ఆమోదం తెలపాలి అన్నట్టుగా కూడా ఒక లేఖనైతే ఆయన కూడా విడుదల చేయడం జరిగింది. నారీ శక్తి వందన్ మహిళా సాధికారతకు దోహదం. ఈ నారీ శక్తి వందన్ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఏమవుతుంది అంటే మహిళా సాధికారతకు
దోహదం చేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని కోరిన చంద్రబాబు ఆయన ఎవరెవరిని కోరారు అంటే రాజకీయ పార్టీల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుల్ని, అలాగే ఎంపీలకు కూడా ఆయన లేఖ రాయటం జరిగింది. దీనికి మహిళల రిజర్వేషన్కు సంబంధించి, నారీ శక్తి వందనకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మద్దతు ఇవ్వాలి అన్నట్టుగా కూడా పార్టీ అధ్యక్షులకి, అట్లాగే ఎంపీలకు కూడా ఆయన లేఖ విడుదల చేసి కోరటం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, అల్-ఖైదా కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ కాదు అంటూ మంత్రి కొలుసు పార్థసారథి అయితే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు అన్నట్టుగా వీళ్ళైతే ఒక వార్త అయితే ఇచ్చారు. ఉగ్రవాదులు అలాగే అల్-ఖైదా సంస్థతో అయితే పోల్చడం జరిగింది. తీవ్రవాదాన్ని మించి ప్రమాదకరంగా ఆ పార్టీ ఉన్మాదం సృష్టిస్తోంది అన్నట్టుగా, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆస్తి కోసం సొంత చెల్లిని ఇబ్బంది పెడుతున్న జగన్ అధికారం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టే భావజాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అంటూ మంత్రి కొలుసు పార్థసారథి అయితే విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా వివేకానంద హత్య గురించి, దాని గురించి కూడా ఆయన కంప్లీట్గా మాట్లాడడం జరిగింది. ఇంకా లోపల ఏమున్నాయి ఏంటి అనేది చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, ఆడుదాం ఆంధ్ర దోచేశారు చూసారా. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్రీడలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు అయితే దోచేశారు అన్నట్టుగా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆటల పేరిట 20.37 కోట్లు తినేశారు. అయితే నాసిరకం క్రీడా సామాగ్రి సరఫరా చేసిన చర్యలు లేవు. కనీసం అప్పుడు నాసిరకం గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా సామాగ్రి ఇస్తారు కదా, అవన్నీ కూడా నాసిరకం ఇచ్చినా కూడా కనీసం చర్యలు అయితే తీసుకోలేదు. నాటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలది దీంట్లో ప్రధాన పాత్ర ఉంది అన్నట్టుగా వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ నివేదిక అయితే సమర్పించింది. ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తునకు సిఫార్సు అన్నట్టుగా ఉంది. మొత్తానికి ఆడుదాం ఆంధ్ర దాంట్లో నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఈసారి అయినా కనిపిస్తుందా, గతంలో కనపడలా. అయితే ఈసారి కనిపిస్తుందా అంటే ఎస్, ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది కాబట్టి, ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తునకు సిఫార్సు చేసింది కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి అనేది అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒక్కసారి మనం చూస్తే, నెక్స్ట్ మొత్తం అయిపోయినాయి. ఈనాడు పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఇవి ఇచ్చారు. సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమి ఇచ్చారు కనుక ఒకసారి మనం చూస్తే, సాక్షికి సంబంధించి స్పోర్ట్స్కు సంబంధించి ఫస్ట్ వార్త, చెన్నై గెలుపు చమక్ అంటూ కోల్కతాపై 32 పరుగుల తేడాతో గెలిచిందట రాణించిన నూర్ శాంసన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త, శాంసన్కు ఐసీసీ అవార్డు అయితే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికైన భారత క్రికెటర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యాడట సంజు శాంసన్. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ వార్త ఉంది సాక్షి పేపర్కి సంబంధించి, అది ఏంటి చూస్తే, పోర్టులు హార్బర్లపై వల ఏంటి అంటే ప్రైవేటు పరం చేసేందుకు బాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు అంటూ, ఆఖరికి మొన్నటిదాకా ఆసుపత్రులు అన్నారు ప్రైవేటు పరం చేశారు, ఇప్పుడేమో పోర్టులు హార్బర్లపై పడ్డారు, పోర్టులు హార్బర్లపై వల వేశారు. ఏ విధంగా అంటే ప్రైవేటు పరం చేసేందుకు అయితే కుట్రలు పన్నుతున్నారు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే వైఎస్ జగన్ హయాంలో పూర్తి చేసిన జువ్వల దినేష్ ఫిషింగ్ హార్బర్లో ప్లాట్ఫామ్ వద్ద పొన్న పడవలు గతంలోది చూపిస్తున్నారు అన్నమాట. అయితే గంగపుత్రులకు వెన్నుదన్నుగా జగన్ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా 5 ఏళ్లలో వివిధ పథకాలతో మత్స్యకారులకు మొత్తం 4,913 కోట్ల రూపాయలు అయితే మేము అందించాం. నేడు వైఎస్ జగన్ జువ్వల దిన్నె పర్యటన. అయితే అక్కడ జువ్వలదని ఫిషింగ్ హార్బర్గా మేము ఏ విధంగా తయారు చేయడం ఏమిటి అనే దాని మీద చూస్తే ప్రైవేటు పరం చేయబోతున్నారు. దీనికి నిరసనగా అయితే ఈరోజు అయితే వైఎస్ జగన్ అయితే జువ్వలదిన్న వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి పర్యటించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, లోక్సభ స్థానాలకు సంబంధించి చూస్తే లోక్సభ స్థానాలు 850 అన్నట్టుగా తుది సంఖ్యపై డీలిమిటేషన్ కమిషన్దే నిర్ణయం. అసలు ఏంటి అనే దాని మీద
డీలిమిటేషన్ కమిషన్దే ఫైనల్ డెసిషన్ అయితే ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. రాష్ట్రాలకు గరిష్టంగా 815, యూటీలకు అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు 35, అలాగే వాటిలో 280 దాకా మహిళలకు కేటాయింపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు 3 బిల్లులు అన్నట్టుగా ఇచ్చారు. రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం డీలిమిటేషన్కు త్వరలో కమిషన్ ఏర్పాటు, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, వస్తున్నాయి నారీ శక్తి రథచక్రాలు, మహిళా కోటాపై ఆలోచన పరుల అభిప్రాయాలు. అయితే ఈ మహిళల రిజర్వేషన్కి సంబంధించి కొంతమంది అభిప్రాయాలు అయితే తీసుకున్నారట. దీనికి సంబంధించి స్పెషల్గా వాళ్ళు ఏమన్నారు ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, మహిళా రిజర్వేషన్లతో చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం అయితే సాధ్యమవుతుంది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అన్నట్టుగా, మహిళల భాగస్వామ్యంతో వికసిత భారత్ సాధ్యం, మీ స్థానిక ఎంపీలకు లేఖ రాయండి అంటూ ఆయన చెప్పారు. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. మహిళలకు ప్రధాని మోదీ అయితే లేఖ రాశారు. మీ వికసిత భారత్ అనేది మహిళలతో సాధ్యమవుతుంది, మీ పార్లమెంట్ వాళ్ళకి మీరు చెప్పండి, మీరు కోరండి, మీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు కదా వాళ్ళని మీరు కోరండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఆయన అయితే మహిళలకు లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, మళ్ళీ చర్చలు అంటూ 2 రోజుల్లో జరగచ్చు, అమెరికా అధ్యక్షులు ట్రంప్. అమెరికాది బాధ్యతారాహిత్యం, హర్మూజ్ దిగ్బంధంపై చైనా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చర్చలు జరుగుతున్నప్పుడు సడన్గా ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమనుకున్నారేమో, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ చర్చలు మళ్ళీ 2 రోజుల్లో జరగచ్చు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించే దిశగా అమెరికా ఇరాన్ మధ్య 2వ దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయట. బహుశా వచ్చే 2 రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షులు ట్రంప్ వెల్లడించారు. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాదే వేదిక కానుందని పేర్కొన్నారు. కాగా 24 గంటల్లో హర్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ రేవులన్నిటిని పూర్తిగా దిగ్బంధించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే ఈ చర్చలు విఫలమవ్వడంతో హర్మూజ్ జలసంధిని కూడా వీళ్ళు నిర్బంధించడం జరిగింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే హర్మూజ్ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఏ విధంగా అంటే దాన్ని ప్రమాదకరమైన బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించింది. అమెరికా ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కలుపుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది అంటూ ఇజ్రాయెల్, లెబనాన్ కూడా చర్చలు జరపనున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మళ్ళీ 2 రోజుల్లో చర్చలట. ఈసారైనా సఫలం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, బీదా వెన్ను బోట్లకు సాక్ష్యం ఇదిగో అంటూ జువ్వల దిన్నెకు సంబంధించి జువ్వల దిన్నె బోట్ల వివాదంలో టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ అయితే హస్తం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇన్నాళ్ళు తనకు సంబంధం లేదంటూ బుకాయించాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఫోన్ కాల్ రికార్డు డేటా అయితే ఆయన ఫోన్ కాల్కి సంబంధించింది ఒక బయటకు అయితే వచ్చిందట. అయితే నిందితులతో సంప్రదింపులు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలు, బోట్ల యజమానితో నేరుగా మాట్లాడిన ఎంపీ అనుచరుడు అంటూ నేను ఇది ఇష్యూలో లేను అంటున్నాడు. కానీ అతనికి సంబంధించిన అనుచరుడు అయితే ఈ బోట్ల యజమానితో మాట్లాడాడు, దానికి సంబంధించిన ఆడియో కూడా బయటకు వచ్చింది అన్నట్టుగా ఇచ్చారు. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, రాజకీయ రాబందు అవినీతి చంద్రిక అంటూ ఇది చంద్రబాబు నిజస్వరూపం అంటూ ఒక చరిత్ర, కొన్ని నిజాలు అన్నట్టుగా వాళ్ళు ఆ విషయాలు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ విషయాలు అనమాట. ఆనాడే కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్ దగ్గుబాటి, చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వెల్లడించిన మామ ఎన్టీ రావు, బాబు కొట్టలు, అవినీతిని దుయ్యబెట్టిన తోడలుడు దగ్గుబాటి, ఒక చరిత్ర, కొన్ని నిజాలు పుస్తకంలో బాబుని ఎండగట్టిన వైనం అంటూ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, బాబు అమరావతి అంతులేని ఫ్యాంటసీ అంటూ మావిగన్పై సమాధానం చెప్పలేక బూతు పురాణాల అంటూ 2 లక్షల కోట్లు అప్పు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అంటూ బుగ్గన అయితే ప్రతిదీ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అమరావతిలో అంతులేని అవినీతి జరుగుతోంది, ఎన్ని కోట్లు దేనికి అనవసరంగా ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా బుగ్గన అయితే వీళ్ళని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇన్ని 2 లక్షల కోట్ల అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్,
టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు, బాండ్లు ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదు అంటూ బాధితులు ఆ బాండ్లను తిరస్కరించవచ్చు. అలాంటప్పుడు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. భూసేకరణ పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితులు ఆ బాండ్లను తీసుకోవాలని రూల్ ఏం లేదు, తిరస్కరించే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఒంగోలు మున్సిపల్ అధికారుల తీరును తప్పుపట్టిన న్యాయస్థానం బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చి 850 లోక్సభ సీట్లు అన్నట్టుగా రాష్ట్రాల్లో 815, యూటీల్లో 35కు మించకుండా స్థానాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం దాని ఆధారంగానే ఈ పునర్విభజన జరుగుతోంది అన్నట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించడం, లోక్సభ స్థానాలను పెంచడం కోసం 3 కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం రేపటి నుంచి ప్రత్యేక సమావేశాలు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు ప్రస్తావన లేదు. సుప్రీం న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే రణరంగమే అన్నట్టు మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక భేటీలు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 364 మంది సభ్యుల మద్దతు కావాలి. మద్దతు అయితే 364 మందిది కావాలి. అయితే ఎన్డీఏ కూటమి ఎంపీలు 293 మందే. ప్రతిపక్షాల చీలికకు మోదీ శిబిరం ఎత్తిస్తున్నట్లు విపక్షాల ఆరోపణ. అయితే 364 మందిలో 293 మందే ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఆమోదం తెలపాలి అన్నట్టుగా ఎన్డీఏ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా విపక్షాలు అయితే ఆరోపణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బుల్లో చేసే ప్రయత్నం అన్నట్టుగా ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం అంటూ కాంగ్రెస్ చెప్తోంది. అయితే సమాఖ్య వ్యవస్థకు డెత్ వారెంట్ అంటూ సిపిఎం కూడా చెప్పడం జరిగింది. బెంగాల్ను ముక్కలు చేసేందుకే ఈ డీలిమిటేషన్ అనేది కూడా బెంగాల్ని ముక్కలు చేసేందుకే అంటూ మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. ఇదో చారిత్రాత్మక ఘట్టం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నారీ శక్తి వందన్ రాజకీయాలకు అతీతం అంటే ఆయన చెప్పడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి, వైసీపీ సహా అన్ని పార్టీల అధ్యక్షులు ఎంపీలకు చంద్రబాబు లేఖ రాశారు అన్నట్టుగా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అమరావతి శక్తి ఇది, క్వాంటం కల సాకారంతో మరో చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది అన్నట్టుగా రిఫరెన్స్ ఫెసిలిటీను ప్రపంచానికి అందించామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే స్వదేశీ హార్డ్వేర్ను అందించే సత్తా రాష్ట్రానికి ఉంది. టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్గా అమరావతి తొలి టెస్ట్ బెడ్స్ కలిగిన రాష్ట్రంగా అయితే ఏపీ ఉండబోతోంది అన్నట్టుగా హార్డ్వేర్ను ధృవీకరించే సామర్థ్యం వచ్చింది. క్వాంటంలో 45 లక్షల మందికి అయితే శిక్షణ ఇస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. టెక్నాలజీతో రాష్ట్ర భవిష్యత్తును మేము నిర్మించబోతున్నాం అన్నట్టుగా ఆధునిక పరిశోధన కేంద్రంగా అయితే అమరావతి ఉండబోతోంది అంటూ ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో టెస్ట్ బెడ్స్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించారు. 2 క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు జాతికి ఆయన అంకితం చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఏంటి డీటెయిల్స్ అంటే ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థులు వస్తున్నారు. దరఖాస్తులతో సచివాలయకు అర్హులు ఇదిగోండి ఇట్లా వస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో వాటిని స్వీకరించని అధికారులు, నిరాశలో లక్షల మంది లబ్ధిదారులు, గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు ఎప్పటికీ ఆమోదం పొందుతాయో తెలియని పరిస్థితి. అయితే పింఛన్ల సంగతి పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఇంకా వయసు ఇంకా ఇదవుతుండటంతో చాలామంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దాని మీద ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వాళ్ళు ఇవ్వడానికి వస్తున్న స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి పింఛన్లు కావాలనుకున్న వాళ్ళు వస్తున్నారు కానీ తీసుకొని దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పటికీ ఆమోదం పొందుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే 6 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్లో అలా ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ తిరుమల వేద మార్గం అంటూ 4 మాడవీధులకు 4 వేదాల పేర్లు అంటూ ఖరారు చేసిన కమిటీ త్వరలో అయితే తీర్మానం చేయబోతున్నారు అన్నట్టుగా 4 మాడవీధులకు 4 వేదాల పేర్లు పెట్టబోతున్నారు అన్నట్టుగా అయితే కమిటీ ఖరారు చేసిందట. త్వరలో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెలువడున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 10:31 అయితే విడుదల అవుతాయి అన్నట్టుగా ఒక వార్త ఉంది. అయితే సోషల్ గీత దాటితే వేటి అంటూ డీజీపీ హరీష్ కుమార్
కుమార్ గుప్తా అయితే హెచ్చరించడం జరిగింది. మా సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా సున్నితమైన అంశాలను ప్రస్తావించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వేదాంత విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్ 9 మంది కార్మికుల మృతి. ఛత్తీస్గఢ్లో శక్తి జిల్లాలో అయితే నిన్న ఒక ఘటన జరిగింది. బాయిలర్ పేలి 9 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఓవర్లోడ్ వాహనాలపై భారీ బాధుడు అంటూ 10% కంటే మించితే 2 రెట్లు రుసుము, 40% కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్హెచ్ఏఐ. మొత్తానికి ఓవర్లోడ్ వాహనాలపై 10% కంటే మించితే 2 రెట్లు రుసుము వసూలు చేయాలన్నట్టుగా ఏఐ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అమరావతి వ్యయంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అమరావతికి 2 లక్షల ఎక్కడ వస్తాయి, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ప్రశ్నిస్తున్నారు కదా, దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అవడం జరిగింది. నెక్స్ట్ గూగుల్కు డీమ్డ్ డిస్కమ్ హోదా అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ హోదా పొందిన తొలి ప్రైవేటు సంస్థ ఇదే. నేరుగా విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు ఉంది, సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్టుగా. అయితే 300 మెగావాట్ల పైబడి సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లకు ఇకపై డీమ్డ్ డిస్కమ్ హోదా అయితే వస్తుంది అన్నట్టుగా త్వరలో జీవో జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త అయితే ఉంది. నెక్స్ట్ 2 రోజుల్లో మళ్ళీ చర్చలు అంటే యుద్ధానికి సంబంధించి 2 రోజుల్లో మళ్ళీ చర్చలు అంటూ హెడ్లైన్ కూడిన వార్త అయితే ఉంది. ఆ దిశగా ట్రంప్ సంకేతాలు పంపించారు. మళ్ళీ ఇస్లామాబాద్ వేదికగానే ఇరాన్ అమెరికా సంప్రదింపులు. ఈ 2వ దఫా చర్చలైనా సఫలం అవుతాయా అన్నట్టుగా అయితే అందరూ ఆశిస్తున్నారు. అయితే పాకిస్తాన్ అయితే ఈ 2 మధ్య సఖ్యత కుదుర్చాలనే ప్రయత్నంలో ఇస్లామాబాద్లోనే ఈ సంప్రదింపులు ఈ చర్చ జరిగేటట్టుగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి ఏపీ పోలీసులకు బర్త్డే మ్యారేజ్ డేకి సెలవులు. అయితే వ్యక్తిగత విషయాల్లో పార్టిసిపేట్ చేయకుండా విధి నిర్వహణలో బిజీగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఏదైనా స్వావలంబన కల్పించాలి, గుడ్ న్యూస్ అందించాలన్న ఉద్దేశంతో ఏపీ పోలీసులకు అయితే బర్త్డేకి మ్యారేజ్ డేకి సంబంధించి లీవ్స్ తీసుకోవచ్చు ఎవరైనా సరే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫెసిలిటీ కల్పించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది. కేంద్రం కుట్రలను అడ్డుకుందామంటూ డీలిమిటేషన్పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ అయితే లేఖలు రాశారట. డీలిమిటేషన్పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం లేఖ రాశారు. అడ్డుకుందాం, కేంద్రం కుట్రలను అడ్డుకుందాం అంటూ సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దాం అంటూ మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదాం, హైబ్రిడ్ మోడల్ వైపు అడుగులేద్దాం, హక్కులు కాపాడుకుందాం అంటూ పిలుపు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, సీట్ల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. మీ ఓన్గా తీసుకుంటే కుదరదు, ఒక మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ అన్నట్టుగా. అయితే సీట్ల కేటాయింపులో 50:50 ఫార్ములా, హైబ్రిడ్ మోడల్ అమలు చేయాల్సిందే అన్నట్టుగా అయితే ఆయన కోరటం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ లోక్సభ సీట్లు 850 అన్నట్టు క్వశ్చన్ మార్క్తో ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఏమిటి అంటే రాష్ట్రాల నుంచి 815 మంది, యూటీల నుంచి 35 మంది, 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అన్నట్టుగా ఆర్టికల్ 55(81) కింద సవరణ సర్క్యులర్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో అయితే డీలిమిటేషన్కి సంబంధించి ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే సౌత్కు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం చేస్తామన్నట్టుగా స్టాలిన్ కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీలిమిటేషన్పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక చేశారు. ఏంటి అంటే సౌత్కు అన్యాయం జరిగితే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా. అయితే తమిళనాడులో ప్రతి కుటుంబం రోడ్డెక్కుతుంది. ఏప్రిల్ 16న పార్లమెంట్ స్పెషల్ సెషన్లో డీలిమిటేషన్ బిల్లు పెట్టొద్దు, సౌత్కు నష్టం జరగదని హామీ ఇవ్వాలంటే మోదీ స్పందించట్లేదని సీఎం ఫైర్ అయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రేపు అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ చర్చలు జరగనున్నాయి అన్నట్టుగా అయితే వార్త అయితే ఉంది. అయితే పశ్చిమాసియాలో శాంతికి జిన్పింగ్ 4 ప్రతిపాదనలు అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే బతకనివ్వు మాత్రం కొనసాగించాలని హితువు సూత్రం అనేదాన్ని మాత్రం కొనసాగించాలి అన్నట్టు. యుఎన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచన. ఇరాన్ పోర్టుల దిగ్బంధం ప్రమాదకర చర్య అంటూ చైనా కూడా దాన్ని ఖండించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వేదాంత పవర్ ప్లాంట్లో పేలుడు, 13 మంది మృతి, 21 మందికి
తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ బీహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి అంటూ బీజేపీ ఎల్పీ మీటింగ్లో ఎంపిక చేసిన ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్టుగా డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, మంగళవారం మంట 24 జిల్లాలో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్ అంటూ వెదర్కు సంబంధించి రిపోర్ట్ అయితే ఇచ్చారు. అయితే మిగతా జిల్లాల్లోనే 41 డిగ్రీలకు పైగా నమోదు. హైదరాబాద్లో తొలిసారి 40 డిగ్రీల మార్క్ అయితే దాటింది అన్నట్టుగా ఉంది. మొత్తానికైతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా టోపీ లాంటిది లేకపోతే వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి. ఎందుకంటే సడన్గా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎటువంటి ప్రమాదాలైనా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళటం, బయటికి తిరగటం అనేది అవాయిడ్ చేయడం మంచిది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో చూశారు కదా, ఇప్పటి వరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.